జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేం కోరిక చిట్టి? నాగయ్యని చాలా సార్లు చూసావు కదా. అవును కదా సుమన. అయినా రేపు ఉదయమే నీ కాన్పుంది. ఇప్పుడు పాములతో ఎందుకు గోలా? లేదత్తయ్య, నాకు చూడాలనుంది. హే, కోరిక ఒక అర్థం పరమార్థం ఉండాలి. కోప్పడకండి విక్రాంత్ బాబు. నాగపంచమి రోజు సుమన అన్నట్టు సర్పాన్ని చూస్తే మంచి జరుగుతుంది. నాగయ్య మనవాడే. నైని పిలిస్తే తప్పకుండా వస్తాడు. మమ్మీ ఎలా వస్తుంది? కొండలో బంధించాం కదా. రే, నువ్వు సైలెంట్గా ఉండు. డమ్మోడమ్మా, నైని కూడా ఒప్పుకున్నట్టే. ఇంకెందుకు మాత ఆలస్యం, పిలవండి. అలాగే. నాగయ్య, నాగయ్య, నాగయ్య. ఎట్నుంచి రావచ్చు? నన్ను కొంచెం గట్టిగా పట్టుకోవే. మీరు వదిలితేనే కదా నేను పట్టుకునేది. నాగయ్య, నాగయ్య. నైని, నాగయ్య రాలేదు. నాగయ్య, ఎలా వస్తాడు? రే, అదే మమ్మీ, కేక్ వేస్తే రావడానికి తనేమన్నా వాచ్మెన్ వెంకయ్యనా? వస్తాడు బావగారు. నాగయ్య, 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 నాగయ్య. రావట్లేదేంటక్క? అంటే నేను అడిగే ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా? అలా అని కాదు చెల్లి, నాగయ్య అని ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు. అవును, చెల్లికి కష్టం వస్తే పిలవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, తనే వచ్చేవాడు. నాగపంచమి పూజ అయ్యాక ఎక్కడ పడితే అక్కడ ఫుల్లుగా పాలు తాగి మత్తుగా పడుకుందేమో పాము. నాగయ్య, 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 నాగయ్య. రాడు మాత. ఎందుకు రాడెద్దులయ్యా? ఎందుకంటే ఇన్నిసార్లు పిలిచినా రాలేదంటే రాలేని స్థితిలో ఉన్నాడేమో నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.